మీరెప్పుడైనా ఆలోచించారా మీరు ప్రతిరోజూ వదిలేస్తున్న ఈ ఫజర్ నమాజ్ గురించి? నిజానికి ముస్లింలలో ఒక పెద్ద సంఖ్య, నేను 99% ముస్లిములో అని చెబితే ఫజర్ నమాజ్ వదిలేస్తున్నారు. మంచి దీన్దార్, హాజీ, నమాజీ, పర్హేజ్గార్ అన్నీ ఉన్నారు, కాని వారు ఫజర్ నమాజ్ వదిలేస్తున్నారు. ఫజర్ నమాజ్ వదలడం వల్ల ఎన్ని పెద్ద పెద్ద నష్టాలు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అంటుంటాం కదా, భయ్యా రోజీలో బర్కత్ లేదు, ఏం చెయ్యాలి, శరీరం బరువుగా ఉంటోంది, నాపై ఏదో ప్రభావం అసర్ పడినట్లు అనిపిస్తోంది, ఏం చెయ్యాలి, జీవితంలో ప్రశాంతత లేదు. ఇలాంటి ఫిర్యాదులన్నీ ఈరోజు మనం చేస్తున్నాం మరియు వీటికి పరిష్కారం వెతుకుతున్నాం. ప్రపంచంలోని అన్ని చికిత్సలు, మంత్రాలు, తంత్రాలు, తాయత్తులు ఏవేవో చేయిస్తున్నారు, కానీ పరిష్కారం దొరకటం లేదు. మీకు తెలుసా ఎందుకు దొరకటం లేదో? ఫజర్ నమాజ్ వదలడమే దీనికి అతిపెద్ద కారణం. ఈరోజు నేను మీకు ఫజర్ నమాజ్ వదలడం వల్ల మనం ఎదుర్కొంటున్న 5 పెద్ద నష్టాల గురించి చెప్పబోతున్నాను. వాటి పరిష్కారం ఫజర్ నమాజ్లోనే ఉంది. కానీ మనం ఫజర్ నమాజ్ వదిలేసి పరిష్కారం వేరే చోట వెతుకుతున్నాం కాబట్టి మనకు దొరకటం లేదు. నిజానికి వాటి పరిష్కారం ఫజర్ నమాజ్ చదవడంలోనే ఉంది. మరియు చాలా బాధతో చెప్పాల్సి వస్తోంది, ఇతర జాతులవారు తెల్లవారుజామున 4, 5, 6 గంటలకు తహజ్జుద్ సమయంలో తమ దునియాను నిర్మించుకోవడానికి వాకింగ్ చేస్తున్నారు. కానీ ముస్లిం 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు నిద్రలేస్తున్నాడు. అసలు ఫజర్ నమాజ్ ఎప్పుడు చదివాడో కూడా తెలియదు. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను చివరిసారి ఫజర్ నమాజ్ ఎప్పుడు చదివాను? ఫజర్ నమాజ్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వింటే మీరు ఆశ్చర్యపోతారు. మరియు వదిలేసేవారికి ఎన్ని పెద్ద నష్టాలు ఉన్నాయో తెలిస్తే బహుశా మనం మేల్కొంటాం మరియు ఫజర్ నమాజ్ చదివేవారిగా మారతాం. ఫజర్ నమాజ్ వదలడం వల్ల కలిగే 5 పెద్ద నష్టాలు ఇవే. 1. మునాఫికత్ యొక్క గుర్తు. ఫజర్ నమాజ్ వదలడం మునాఫికత్ యొక్క గుర్తు. ఒక హదీస్లో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మునాఫిక్లపై ఫజర్ మరియు ఇషా నమాజులు చాలా భారంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇది విశ్రాంతి సమయం. మునాఫిక్ ఈ 2 నమాజులను వదిలేస్తాడు. మనం ఈమానున్న ముస్లిములమే కావచ్చు, కాని నమాజ్ వదలడం అనేది మునాఫిక్ల గుర్తు. మరి ఆ మునాఫిక్లపై పడే అల్లాహ్ లానత్ మరియు ఆగ్రహం ప్రభావం మనపై పడదా? 2. అల్లాహ్ రక్షణ నుండి దూరం కావడం. హదీస్లో ఉంది, ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లాహ్ రక్షణలోకి వెళతారు. ఇక వారిపై మంత్రతంత్రాలు, సైతాన్ ప్రభావం లేదా ఎవరైనా హాని చెయ్యాలని చూసినా ఏదీ పనిచెయ్యదు. మీరు అల్లాహ్ ప్రొటెక్షన్లో ఉంటారు. కానీ ఫజర్ నమాజ్ వదిలినప్పుడు అల్లాహ్ రక్షణ నుండి బయటకు వచ్చేస్తారు. అప్పుడు దునియాలోని అసూయపరుల దృష్టి, సైతాన్ ఎత్తుగడను అన్నీ మీపై ప్రభావం చూపుతాయి. 3. సైతాన్ దాడి మరియు ఆధిపత్యం. హదీస్ షరీఫ్ ప్రకారం ఎవరైతే ఫజర్ నమాజ్ వదిలేసి సూర్యోదయం వరకు పడుకుంటారో సైతాన్ వారి చెవిలో మూత్రం పోస్తాడు. అంటే సైతాన్ యొక్క ఆధిపత్యం వారిపై పెరుగుతుంది. అందుకే శరీరం బరువుగా, బద్ధకంగా ఉంటుంది. రోజంతా ఏమీ చెయ్యాలనిపించదు. ప్రపంచం మొత్తం ఉన్నా మనసు బేజారుగా ఉంటుంది. మీకు ఏదైనా చెడు ప్రభావం ఉందని అనిపిస్తే ఫజర్ నమాజ్ చదవడం మొదలుపెట్టండి. 4. రిస్క్ మరియు సమయంలో బర్కత్ లేకపోవడం. హదీస్ ప్రకారం ఫజర్ నమాజ్ తరువాత అల్లాహ్ దేవదూతల ద్వారా బందాలకు రిస్క్ పంచుతాడు. ఫజర్ చదివేవారి రిస్క్లో బర్కత్ ఉంటుంది. ఈరోజు మనం అంటుంటాం కదా, బాగానే సంపాదిస్తున్నాను, కానీ డబ్బు మిగలడం లేదు, అప్పులు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఫజర్ నమాజ్ వదలడం వల్ల వచ్చే బేబర్కతి. ఫజర్ చదవండి, మీ రిస్క్ మరియు సమయంలో అల్లాహ్ బర్కతిస్తాడు. 5. కఠినమైన పాపం. ఫజర్ నమాజ్ వదలడం అత్యంత కఠినమైన పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఎవరైతే తెలిసి నమాజ్ వదులుతారో వారు కుఫుర్ చేసినట్లు. కుఫుర్ ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. అల్లాహ్ ఆగ్రహం, అల్లాహ్ రెహమత్ నుండి దూరం కావడం అన్నీ నమాజ్ వదిలేవారికి ఎదురవుతాయి. ఆలోచించండి, ఫజర్ సమయంలో లేచి ఒక కాల్ చేస్తే మీ అకౌంట్లో 1000 రూపాయలు వేస్తామని ఎవరైనా చెబితే మనం 3 గంటలకు నిద్రపోయినా అలారం పెట్టుకుని మరీ లేస్తాం. మరి మనకు ఊపిరిపోసి ప్రతిరోజూ మనల్ని కాపాడే ఆ రబ్ అల్లాహ్ పిలుపును ఎందుకు వినలేకపోతున్నాం? మనకు ఊపిరి ఆడకపోతే అర్ధరాత్రి 3 గంటలకు హాస్పిటల్కు పరుగులెడతాం. మరి ఆ ఊపిరిని ఇస్తున్న అల్లాహ్కి కృతజ్ఞతగా ఫజర్ ఎందుకు చదవలేం? నా ప్రియమైన సోదరుడారా,
ఇవే ఫజర్ నమాజ్ వదలడం వల్ల కలిగే నష్టాలు. మనం ఈ రోజు నుండి నిర్ణయం తీసుకుందాం. ఇన్షా అల్లాహ్, ఇకపై ఫజర్ నమాజ్ ఎప్పటికీ వదలమని. మీలో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో కమెంట్ చేసి చెప్పండి. ఇన్షా అల్లాహ్.